నమస్తే కేఎస్కే న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల్లోనూ, అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ, పాఠశాలలో, పోలీస్ స్టేషన్లో, సబ్ జైల్లోనూ మొదలగు అన్ని చోట్ల త్రివర్ణ పతాకం ఎగురవేసి 76వ 15 ఆగస్టు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మొదట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వన్నూర్బి, కమిషనర్ గంగిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ సర్కిల్లో వైసీపీ నాయకులతో కలిసి పట్టణ వైసీపీ కన్వీనర్ హుసేన్ పీర్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేయగా, రెండవ సచివాలయంలో వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి, జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్ పతాక ఆవిష్కరణ చేయగా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహబూబ్ బాషా జెండా ఎగురవేయగా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసులు మరియు ఎంఈఓ రవినాయక్ పతాక ఆవిష్కరణ చేయగా, అన్ని సచివాలయంలో ఆయా వార్డు కౌన్సిలర్లు పతాక ఆవిష్కరణ చేయగా, గుత్తి పెన్షనర్స్ భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ స్వర్ణాంబ ఆవిష్కరణ చేయగా, ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం తల్లిదండ్రుల కమిటీ చైర్మన్లు పతాక ఆవిష్కరణ చేయగా, మొదటగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కోట మనోహర జెండా ఆవిష్కరణ చేయగా, అనంతరం అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్లు జెండా ఆవిష్కరణ చేయగా, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మరియు సచివాలయాల్లో పాఠశాలల్లో జెండా రెపరెపలాడింది. అలాగే పట్టణంలోని సాయి చైతన్య పాఠశాల కరెస్పాండెంట్ శిక్షావళి మరియు డైరెక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో విద్యార్థులు గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ విద్యార్థులు చేపట్టిన వివిధ రిహార్సల్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ వన్నూర్బి, కన్వీనర్ హుసేన్ పీరా హాజరు కాగా, అక్కడ చేపట్టిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే పద్మవాణి పాఠశాల విద్యార్థులు పాఠశాల నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టగా, అలాగే కోట ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి పాఠశాల నుండి గాంధీ విగ్రహం వరకు వివిధ వేషధారణతో గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటరామిరెడ్డి జెండా ఆవిష్కరణ చేయగా, అలాగే సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ రామదాసు ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గుత్తికోటలో గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ ఆధ్వర్యంలో అతిథుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కోడలిలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వారి పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వక్తలు మాట్లాడుతూ, దేశ నాయకుల త్యాగాలను స్మరించుకుని తమ ధన, మాన, ప్రాణాలను సైతం లెక్క చేయక స్వాతంత్రాన్ని సాధించారని, దాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని, భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకురావాలని గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప నాయకులు బాటలో నడవాలని, వారి జీవితాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా కావాలని, మహాత్మా గాంధీని స్మరించుకుని ఎందరో ప్రాణత్యాగం ఫలితమే ఈ 76 సంవత్సరాల స్వతంత్రం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు.
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో. ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో. ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ నీలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా.
ఉన్నా దేశమంటే